పంత, ఇప్పటి వరకు నువ్వు కేవలం అబద్ధాలే చెప్పావు. ఆ కారణంగానే ఇవాళ నీకీ పరిస్థితి వచ్చింది. ఇవాళ నా మాట విని నిజం చెప్పు. పోలీసుల దగ్గరికెళ్ళి అన్నీ నిజాలే చెప్పు. అలాగే ఆత్మసమర్పణ చేసుకో. సాయి, మీరు ఏమంటున్నారు? ఇప్పుడు నా మాటల్ని ఎవరూ నమ్మరు. నువ్వు కేవలం నిజమే చెప్పు పంత. ఎందుకంటే సత్యాన్నెప్పుడూ రాముల వారు రక్షిస్తారు. నమ్మ విశ్వాసముంచు. నేను నిన్నెప్పుడూ అంధకారంలో వదిలియను. నీ బాధ్యత కేవలం నిజం చెప్పడమే. ఆ తర్వాత నిజాన్ని తన పని చెయ్యనివ్వు. సరే సాయి, నిజమే చెప్తాను. ఒకవేళ తప్పించుకుంటే ఒక కొత్త జీవితాన్ని ఆరంభిస్తాను మంచివాడిగా. తప్పించుకోలేకపోతే అప్పుడు కూడా నేనేం బాధపడను. నేను అనుకుంటాను, నా పాత పాపాలకి శిక్ష నాకు లభించిందని. రాముడు నీకు మేలు చెయ్యాలి. ఇవన్నీ నిజాలే సార్. చోరీ సామాన్లు నగరం నుంచి కిషన్ తెచ్చి కులకర్ణి సర్కార్కిచ్చాడు. ఆయన నన్ను గోవిందరావుకి ఇవ్వమని చెప్పారు. నేను మొదటిసారి ఇలాంటి పని చేశాను. ఇదే ఆఖరిసారి కూడా. ఎందుకంటే కులకర్ణి సర్కార్ నన్ను భయపెడుతున్నారు. సార్, అబద్ధం చెప్తున్నావా? నాకు ముందే తెలుసు నువ్వు సర్కార్ పేరు తప్పకుండా చెప్తావని. సర్కార్ ఈ విషయాలన్నీ నాకు ముందే చెప్పేశాడు. దాంతోపాటు చిట్టీలో కూడా ఉంది, నువ్వు కిషన్ సేఠ్ కలిసి ఈ పనిని చాలా సంవత్సరాల నుంచి కలిసి చేస్తున్నారని. చిట్టి లేదు సార్, అదంతా మోసం. కులకర్ణి సర్కార్ తనని తాను కాపాడుకోవడానికి నన్ను ఇరికిస్తున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే నిజం మాత్రం ఇదే. ఎందుకంటే ఇవాల్టి వరకు నేను కేవలం అబద్ధాలే చెప్పాను. సార్, ఇవాళ మొదటిసారి నిజం చెప్తున్నాను. చూడు పంత, సాక్ష్యాలన్నీ నీకు విరుద్ధంగా ఉన్నాయి. ఇక నీ నిజం అప్పుడే నిరూపణ అవుతుంది. అయితే కులకర్ణి సర్కార్ లేక నీ ఆ కిషన్ సేఠ్ వాళ్ళు స్వయంగా వచ్చి నేరాన్ని ఒప్పుకోవాలి. లేదంటే నువ్వు చాలా ఏళ్ల పాటు లోపలే ఉండాల్సి వస్తుంది. నువ్వు కేవలం నిజమే చెప్పు. ఎందుకంటే సత్యాన్నెప్పుడూ రాముల వారు రక్షిస్తారు. నా మీద విశ్వాసముంచు. నేను నిన్నెప్పుడూ అంధకారంలో వదిలేయను. సాయి, నేను నిజం చెప్పేశాను. ఇక మొత్తం మీ చేతిలోనే ఉంది. ఎవరు మీరు? ఇంత రాత్రి వచ్చారేంటి? ఇటువైపుగా వెళ్తుంటే మీ అమ్మగారి దగ్గు వినిపించింది. మందిద్దామని వచ్చాను. దీన్ని ఆవిడ గొంతు పైన రాయండి. దగ్గు తగ్గుతుంది. ధన్యవాదాలు బాబా, కానీ మా అమ్మ మందులు వాడుతుంది. కిషన్ సేఠ్ గారు బొంబాయి నుంచి అహ్మద్ నగర్ వరకు వ్యాపారం కోసం వచ్చారు. మీకెలా తెలుసు? మీ అమ్మ ఆరోగ్యం పాడైంది. పనివాళ్ల మీద వదిలేయడం ఇష్టం లేదు. అందుకే తనని ఎక్కడికెళ్ళినా తీసుకెళ్లిపోతావు. తనకి శ్వాస సమస్య ఉంది కదా, అందుకే దగ్గు కూడా బాగా వస్తుంది. చాలా మంది వైద్యులకి చూపించావు, కానీ ఎలాంటి ఫలితమూ లేదు. అందుకే ఒక్కసారి నా మందు కూడా వాడి చూడు. Om Sai Om Sai Om Sai Om Sai Om Sai
ఓం సాయి ఓం. అమ్మా ఏమైందమ్మా? కిషన్ బాబు నువ్వేం రాసావు ఇక్కడ? ఇప్పుడు నాకు చాలా కులాసాగా ఉంది. ఇప్పుడు నాకు శ్వాస బాగా ఆడుతోంది. చూసావా బాబు, నా గొంతు కూడా మామూలైపోయింది. నా నా దగ్గు ఆగిపోయింది. పెద్ద అద్భుతం జరిగింది బాబు. అవునమ్మా. అమ్మా నేను ఇప్పుడే వస్తానమ్మా. అద్భుతం జరిగింది. బాబా బాబా నేను మిమ్మల్ని గౌరవించలేదు, సత్కరించలేదు, కానీ మీరు ఒక్క క్షణంలోనూ అమ్మ బాధని దూరం చేశారు బాబా. రండి బాబా, బాబా లోపలికి రండి. లోపలికొచ్చేంత సమయం లేదు. నా మందుకి తగిన ధర ఇవ్వు చాలు. తప్పకుండా బాబా. చెప్పండి బాబా, ఎంత డబ్బు ఇవ్వను? ఎంత అడిగితే అంత ఇస్తాను మీకు. నిజాయితీగా సంపాదించిన ఒక్క రొట్టె పెట్టగలవా? సరే బాబా, నేను రొట్టెను వేడి చేసి తెస్తాను. బాబా ఎందుకో తెలియదు గాని పొయ్యి వెలగడం లేదు. నేను నీకు చెప్పాను కదా, నిజాయితీగా సంపాదించిందే కావాలి. ఒకవేళ అగ్గిపెట్టిని నిజాయితీగా సంపాదించిన డబ్బుతో కొనలేదేమో. బహుశా పిండి కూడా అలాంటి సంపాదనతో కొనుండవు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అదే అక్రమ సంపాదన నిలబడదు అంటున్నాను. మీ అమ్మనే చూడు. ఏం చెప్పాలనుకుంటున్నారు? మా అమ్మకి నేను చేసిన తప్పుల వల్ల శిక్ష పడిందా? మీ అమ్మకి నిజం తెలుసు. ఆ బాధలో తనెంతగా మునిగిపోయిందంటే తన శరీరం బలహీనపడసాగింది. ఇప్పుడు తను బానే ఉంది, కాని ఈ చింత తనని మళ్లీ జబ్బుపడేలా చేయొచ్చు. ఒకవేళ నువ్వు కోరుకుంటే నీది, మీ అమ్మ జీవితం ఇక ముందు సుఖంగా ఉండాలని పోలీసుల దగ్గరికెళ్ళి అన్ని నిజాలు చెప్పు. షోలాపూర్ మందిరం నుంచి నటరాజ్ ప్రతిమని నువ్వు చోరీ చేయించావు కదా, ఆ నేరంలో పంతా ఇరుక్కున్నాడు. వెళ్ళు, పోలీసుల ముందు నీ నేరాన్ని ఒప్పేసుకో. దాంతో ఒక నిర్దోషి తప్పించుకుంటాడు. అప్పుడే నువ్వు సుఖంగా ఉండగలవు. చూడండి, మీరు మా అమ్మకి చికిత్స చేశారు, అందుకే నేను మిమ్మల్ని ఏమీ అనట్లేదు. మీరెవరైనా సరే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నాకు మీరు చెప్పకండి నేనేం చేయాలో. రాముడు నీకు మేలు చెయ్యాలి.
నటరాజు ప్రతిమ. ఏం జరుగుతోంది బాబా? నాకు సాయం చేయండి. శాంతి కావాలా? అయితే నీ నేరాన్ని ఒప్పుకో. లేదు లేదు, వదలండి వదలండి నన్ను. ఏయ్! నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? వదలండి మీరు. హరి ఓం హరి ఓం. ఎలా ఉన్నావు కిషన్? పోలీసుల దగ్గరికి వెళ్తావా నువ్వేమనుకుంటున్నావు? కులకర్ణి సర్కార్కి ఏమి తెలియదనే. ఎవరితో నేనైతే వ్యాపారం చేస్తానో వారి గురించి ప్రతి క్షణం తెలుసుకుంటూనే ఉంటాను. అద్భుతం సర్కార్, ఎంత బాగా ఇరికించారో మీరు పంతాన్ని. చూస్తుంటే మన సంతా గారు సంతోషంగా లేనట్టుగా ఉంది. నిజం చెప్పనా, నేను కూడా సంతోషంగా లేనరా. ఎంత మాత్రం ఆనందంగా లేదు నాకు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఏదో వెలితిగా కనిపిస్తుంది. ఏం వెళ్తే సర్కార్? ఆ భైరాగి మధ్యలో కాలడ్డు పెట్టడానికి రాలేదు ఇప్పటి వరకు. పంతా భార్యేమో అతన్ని బాగా నమ్ముతోంది. పంతాకి సాయం చేయడానికి అతను ఖచ్చితంగా వస్తాడు. ఆ తరువాత తనను తాను నిరూపించుకోవడానికి అందరి ముందు తనను తాను ఒక పెద్ద రక్షకుడిగా, భక్తులను ఉద్ధరించేవాడిగా, తాను మహాత్ముడు అని నిరూపించుకోవాలనుకుంటాడు. కానీ నేను అలా జరగనివ్వను. నాకు ముందు నుంచి అనుమానంగా ఉంది. ఎవరో బైరాగి అద్భుతాన్ని చేసి నిన్ను రెచ్చగొట్టాడని. మీకెలా తెలుసు? ఆ బైరాగి గురించి నాకంటే బాగా ఎవరికి తెలుసయ్యా? నాకు తెలుసు ఏం జరిగినా ఇలాగే జరుగుతుందని. అందుకే నేను పోలీసులు వెళ్ళిపోగానే నా మనుషుల్ని అక్కడ ఉండమని చెప్పాను. అప్పుడు నువ్వు గాని నీలాంటి వాళ్ళు ఇంకెవరైనా గాని నా పనికి కాలడ్డు పెట్టడానికి ముందుకు రా. నన్ను వెళ్ళిపోనివ్వండి సర్కార్. ఆ బాబా నా కళ్ళు తెరిపించారు. కళ్ళు తెరుచుకుంటే ఏం లాభం? నీకు నీ ప్రాణం కావాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పేది విను. నువ్వేం చేసుకుంటావో చేసుకో, కానీ పోలీసుల ముందు నా పేరెత్తావో నువ్వెలాగూ పోతావు. నీతో పాటు నీ ముసలి అమ్మ కూడా ఉంది అన్న విషయం మర్చిపోవద్దు. హరి ఓం. ఇక వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళే. హరి ఓం. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.
సాయి నాకు సహాయం చేయండి సాయి. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. మెల్లగా. ఎవరితను? సార్, ఇతను కిషన్ సేఠ్. పంతాహస్తం ప్రతిమని చోరీ చేయడంలో లేదు, దాన్ని అమ్మడంలో లేదు. తనని మేము కేవలం సామాన్లు అటు ఇటు పంపించడానికి ఉపయోగించుకున్నాం. ఇంకెవరెవరున్నారు ఈ పనిలో? నువ్వేం చేసుకుంటావో చేసుకో, కానీ పోలీసుల ముందు నా పేరెత్తావో నువ్వెలాగూ పోతావు. నీతో పాటు నీ ముసలి అమ్మ కూడా ఉంది అన్న విషయం మర్చిపోదు. లేదు, ఇంకెవరూ లేరు. అలా దొంగతనం చేసిన లక్షల సామాన్లు నా గోదాములోనే పడి ఉన్నాయి. నేను ఆ సామాన్లన్నీ మీకే స్వాధీనం చేస్తాను. అలాగే నన్ను నేను ఆత్మసమర్పణ చేసుకుంటాను. నాకు నా తప్పేంటో అర్థమైంది. మీరు నాకు ఏ శిక్ష వేసినా నేను అనుభవిస్తాను. చూడండి, మీరు అదృష్టవంతులు. అందుకే సరైన సమయానికి మీకు మీ తప్పేంటో తెలిసొచ్చింది. మీరు స్వయంగా ఇక్కడికి ఆత్మసమర్పణ చేసుకోవడానికి వచ్చారు. అదే మేం కనుక మిమ్మల్ని పట్టుకుంటే చాలా ఏళ్ళు జైల్లో పడి మగ్గిపోయేవారు. కానీ మీరు మాకు సహాయం చేయాలి. మా విచారణకు మీరు సహకరించాల్సి ఉంటుంది. అప్పుడు నేను ప్రయత్నిస్తాను మీకు వీలైనంత తక్కువ శిక్ష పడేట్టుగా. చూడు పంత, నాకైతే తెలీదు ఇతను ఇక్కడికి ఎలా వచ్చాడు. కానీ నీ మాట నిజమని తేలింది. ఒకవేళ ఇదే నిజాన్ని నువ్వు న్యాయస్థానంలో చెబితే నేను మాటిస్తున్నాను, నీ మీద ఎన్నైతే ఆరోపణలున్నాయో అవన్నీ నేను మాఫీ చేయిస్తాను. ఇక ఈ నటరాజు ప్రతిమని ఈ వ్యక్తి ఏ సామాన్ల గురించి చెప్తున్నాడో ఆ లక్షల సామాన్లని నేను ప్రయత్నిస్తాను పురస్కారం రూపంలో నీకు కూడా కొంత డబ్బు వచ్చేటట్టు. ఎందుకంటే నువ్వు సత్యానికి కట్టుబడ్డావు. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఇలా ఎందుకు జరిగింది సాయి? ఆయన మళ్ళీ నన్ను మోసం చేశారు. సాయి, మీరే అన్నారు కదా నేను అద్భుతాలు చేయగలనని. కానీ నేను చేయలేకపోయాను. నీ ప్రతి ప్రశ్నకి జవాబు పంతా నీకు స్వయంగా ఇస్తాడు. కానీ ఆయన స్టేషన్ లో ఉన్నారు.
సుధా, నాకు తెలుసు నువ్వు కోపంగా ఉన్నావని, కానీ నీకు కూడా నిజం తెలిసి తీరాలి. అంతా సాయి కృప వల్లే. ఇప్పుడు నేను సాయి చరణాల దగ్గర ఉన్నాను. సుధా,